అట్టబో చూద్దాం. హలో, హాయ్. ఇక్కడ మా మహి మంగళ స్నానాలండి. అంటే నూనె నలుగు అయిపోయింది కదా, నూనె నలుగు వీడియో పెట్టాను కదా. నూనె నలుగు అయిపోయిన తర్వాత ఇక 11కి 11కి అలా మంగళ స్నానాలు స్టార్ట్ చేసామన్నమాట, మంగళ స్నానాల కోసమని. ఇదిగో ఇక ఇంటి ముందు పెట్టడానికి స్పేస్ లేదండి, అంటే ఇంటి బయట పెట్టడానికి స్పేస్ లేదు. ఇక పెడితే ఏమో రోడ్లో పెట్టాలి. ఇంటి ముందు సన్న గొందె, ఆ గొందెలో కూడా షామాయిలు వేసేసారన్నమాట. ఇక అందుకే ఇక్కడ పైన ఏర్పాటు చేసాము మంగళ స్నానాలకి. పైనే బాగుంటుంది కదా అని. ఆ పైన కూడా ఒక పక్క ఏమో టాయిలెట్ ఉంది, ఒక పక్క ఏమో బాత్రూమ్ ఉంది, అలాగే ఒక పక్క పెద్ద వాటర్ ట్యాంక్ ఉందండి. అంటే టాయిలెట్ బాత్రూమ్ కింద బెడ్రూముల్లో కూడా ఉన్నాయి, ఇలా పైన కూడా ఉన్నాయన్నమాట. ఇలా పైన కూడా ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఎవరైనా వచ్చినప్పుడు అలా పోనప్పుడు పైకి వచ్చి వెళ్తారు కదా, అందుకోసమని పైన కూడా అవన్నీ ఉన్నాయి. ఇదిగో ఇక్కడే డెకరేషన్ చేసేస్తున్నాను నేను పైన. నేను కూర్చున్న ముందు ఇంకొక ట్యాప్ కూడా ఉందండి, కుళాయి కూడా ఉంది. సో అందుకే ఆ ఉన్న ప్లేస్లోనే ఇలా డెకరేషన్ చేస్తున్నాను మంగళ స్నానాలకి. గాలండి, గాలి, అలాగే భయంకరమైన ఎండ అన్నమాట. అంటే పైన కదా, పైన మంచిగా గాలి వస్తూ ఉంది, ఎండున్నా గాలి వస్తూ ఉంది. సో నేను పూలు వేస్తూ ఉంటే ఆ పూలు ఏమో ఎగిరిపోతూ ఉన్నాయి. మీరైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇదిగో కింద వేసిన పూలన్నీ ఎగిరిపోయినాయండి గాలికి. బ్యాక్గ్రౌండ్ అయితే ఏం చేయలేదండి, జస్ట్ ఇలా పైన ఓపెన్ ప్లేస్లో చేసేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్కి ఏమీ డెకరేషన్ చేయలేదు, ఇలా కింద మాత్రమే ఇలా బిందుల చుట్టూ అలా మాత్రమే ఇలా డెకరేషన్ చేసాము. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయిలే, అలా కూడా భలే ఉంది. ఇదిగో ఇలా చెంబులకు కూడా ఇలా పూలు చుట్టేసామన్నమాట. అసలు చూడు నీళ్ళు కాదు బాబా పైన అంతా మా పైన లేదు చిన్న. ఇక్కడ కూర్చున్న టేబుల్ మీద కూడా కొన్ని పూలు వేసాను అన్నమాట, చూడడానికి బాగుంది. అంటే కొన్ని ఎక్కువ వేస్తే అవి గాలికి ఎగిరిపోయినాయండి, మరీ బోసుగా లేకుండా వైట్ క్లాత్ పైన అలా పూలు కొన్ని వేసే లోపల కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది అన్నమాట, అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది. ఇదిగో ఆ డెకరేషన్ చేసేసిన తర్వాత నేను ఈ మధ్యలో నిల్చొని చెంబు ఎత్తి చంకలో పెట్టుకొని ఒక 2 ఫోటోలు దిగేస్తున్నాను అన్నమాట, బిందిలాగా చంకలో పెట్టుకొని. అది అందరూ ఆ రోజు ఎల్లో శారీలు కట్టుకుంటామన్నారు, అందరూ ఎల్లో శారీలు కట్టుకుంటారులే, నేను డిఫరెంట్ గా కట్టుకుందామని ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నానండి. అది అప్పటిదోనండి, 15 years ఓల్డ్ అన్నమాట. అసలు అప్పుడు ఒకసారి ఏమో కట్టుకున్నా, అది క్లాత్ కూడా అదొక లాగా ఉంటుందండి, అదొక ఏదో సాగుతుంటుంది అనమాట. అది ఏదో క్లాత్ అంటారండి, మైండ్ లో ఉంది, రావడం లేదన్నమాట ఆ క్లాత్. సరే అప్పుడు కట్టేసుకుందామని చెప్పేసి అప్పుడు అలా కట్టేసుకున్నాను దాన్ని. అందరూ ఎల్లోలో ఉంటారు, మనం కొంచెం డిఫరెంట్గా ఉందామని నేను ఆ శారీని ఎంచుకున్నాను అన్నమాట. తల్లో కొన్ని పూలు పెట్టుకుని ఉంటే బాగుండేది. ఏంటోనండి పూల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించిన అన్నమాట. నలుగు రోజు మాత్రం పెట్టుకున్నానండు, అంటే ఆ ఈవినింగ్ నలుగు గంధం నలుగు కదా, ఇంత పొడవును పెట్టుకున్నాను. ఆ రోజు మాత్రం మా అలక్స్ ఇన్ని పూలు తెచ్చిచ్చాడు అన్నమాట. సో నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించింది, పెళ్లికి పెట్టుకున్నా, అలాగే నలుగుకు పెట్టుకున్నాను అన్నమాట. ఈ మధ్య ఇంట్రెస్ట్ వస్తుందిలేండి కొన్ని పూలు పెట్టుకోవడానికి. అసలు నేను కొన్ని సంవత్సరాల నుంచి పూలు పెట్టుకోవడం మానేశానండి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అలా పూలు పెట్టుకొని ఉంటే కొంచెం ఇంకా కలర్ఫుల్గా ఉండేది, బాగుండేది. ఇదిగో వీళ్ళు చూడండి పూలు పెట్టుకొని ఎంత బాగున్నారో. రోజు పూసుకుంటా, ఈరోజు ఒక్కరోజే కదా. అట్లా బుడుగ్గా ఉండాలి, బుడ్డు ఎవరు చేయాలి, మేము ఎవరు చేయాలి.
బైక్ తాళం పోయింది మేడం నవ్వాలా బాబాయ్ అది ఏడుస్తున్నాడా ఫోటో జత నీ జత నీ జత హల్దీ అంటే అదే హల్దీ అంటేదేనా అదే అట్టే బుయ్యాల హల్దీ అంటేదేనా అదే హల్దీ అంటే బస్సు పడి బ్యాగ్ లేకపోయా మేమే పెట్టింది ఫస్ట్ పెట్టిందే మొత్తం పెట్టారా కొంచెం అదే అందుకే పుయ్యొదినా బాగా షైనింగ్ వచ్చేయాల బాగా మేము పసుపు కావాలి పసుపు కావాలా అందరికి పోస్తుంది ఎడా కొంచెం ఎండకి కొంచెం ఎవరో ఫోన్ చేస్తున్నారు మౌనిక సూర్య అంటే ఇద్దరు అంటే ఏంటి మీరు మ్యాచింగ్ అందుకే అన్నా మీరు ఇట్లా వచ్చేయండి వెనక్కి ఇంకా అన్నా వెనక్కండి సైడ్ కొనండి అంతే అంటే వెళ్ళాల్సిందా మేము వెనకాల పోయాలనుకుంటున్నాం అది పెద్ద కదా అమ్మ గడ్డంకి మీసాలకి పసుపు ఇవ్వకండి ఉండిసుకో వెంట్రుకలు రాలిపోతాయి చూడండి నేను ఎందుకు అక్కడ ఏం రా సైడ్ కదుతున్నాయి మనసయ్యా వేయండి మీరు కూడా వేయండి ఇద్దరు వేస్తారు చూడండి సూర్య ఇదిగో సూర్య అలా నిల్చోబెట్టి తీయచ్చు కదా ఇలాగంటే ఫోటోది అది నేను సుమలక్స్ వెళ్ళిపోతున్నాం పోతారు తీసుకో గంధం తీసుకో చిన్న అంటే చిన్నోళ్ళు వేయకూడదు అంటారు మామూలుగా ఫోటో తీసుకో నువ్వు వచ్చింది రేసి సింధురా రెండు దాంట్లో వేయకుండా అప్పుడు ఫోటో ఓడే వదిలి తీసేస్తా ముందు మెల్లోనే అందరూ గ్రూప్ ఫోటో I know you told your friend you're not okay, and tell me what
what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. మామ పెట్టాలంతే ఏం కాదు మా వాడు పెట్టాడు నువ్వు అది పెడితే ఫోటో బాగా వస్తుందంట అభి ఇద్దరు వేస్తారు చూడండి నన్ను వెనక్కి మహి అనా సతీష్ వెనకరా స్ట్రైట్ కూర్చోను సతీష్ వెనకరా చూడండి ఓకే ఉంటే దేవుడు ఫోన్ పెట్టావు మిమ్మల్ని లేస్తా నేను రోజు రోజు పడిపోతున్నాం అక్కలేసేయండి డ్రెస్ కొనిస్తున్నాను మళ్ళీ తెలంగాణ పైకి పెట్టి బొట్టు ట్రెండ్ తెలిసి నువ్వు ఎట్లా మాట్లాడతావు నామం పెట్టాలి కదా మీరు నామ అవుతలేరే యాదిగా ఒరే తెలంగాణ మళ్ళీ దీవించాలి చూడు దగ్గర నిలబడుకోండి దగ్గర నిలబడుకోండి చూడండి ఓకే డన్ రండి వచ్చేసింది రండి రండి అందరూ మే యాక్షన్ తెలియదు ఇంకా ఓకే అందరు ఫోటో విన్నా మా ఎల్లో కలర్ సారీలో రండి ఫోటో తీసుకోండి అందరు రండి స్థలం చాలదని ఆడవాళ్ళకు మళ్ళీ సార్ ఆడవాళ్ళు పోక నువ్వు కూడా ఫోటోగ్రాఫర్లు అన్నీ ఇస్తారు లేక యాడ్ చేసుకో వీడియో మూవ్ అవుతుంది కదా ఫోటో అవసరం లేదు సతీష్ ఇదే ఫోటో నువ్వు కూడా పైన నువ్వు కూర్చో మహిళ ముందు కూర్చోండి ఎవరన్నా సరే సార్ ఆ పిల్లోడా వచ్చేసి ముందుకు వచ్చేసి గోడ దగ్గర సిగ్గుపడిపోతున్నారు ఏంది ఇలా వాడు పైన కూర్చో ఇప్పుడు వాళ్ళ పైన కూర్చోండి చెరాకు పైన కూర్చోండి మీరు ఇద్దరు ఏది ఇంకా మీద మధ్యలో పెట్టు మహి నవ్వాలి మీరు మళ్ళీ వస్తాడు చూడండి బాయ్ చూడు చూస్తానండి ముందుకు రా బావా సింధురా నువ్వు ఆశ ముందుకు రా చూడండి ఫోటోలు కాదు వీడియోనే నాది ఫోటోలు ఎవరు ఛార్జింగ్ అయిపోయింది చూడండి నవ్వు నా కెమెరా సెట్ చూడనా స్టైల్ రా జోబులో స్టైల్ పెట్టుకో అలక్స్ చూడండి వెయిట్ ఓకే మామ ఆడపిల్లడా దీన్ని పట్టుకోండి మేమిద్దరం నీళ్ళు పోస్తాం ఉంటూ అలక్స్ ఉన్నా ఓకేనా దూరం చెప్పి నీళ్ళు పడితే సరే ఎవరైనా రండి ఇట వదిలేండి అసలు వాటర్ పడతాయి
ఇందిరా గో బ్యాక్ వాటర్ పడతాయి. మీరు కొంచెం దూరం ఉండేసి పైన వదిలేయండి. మళ్ళీ 1 more 1 2 3 డన్ స్టార్ట్. 1 more time. అన్నా అదో నువ్వు వచ్చేసి ఒక్క నిమిషం వచ్చేటప్పుడు నా సైడ్ చూడండి. చూడండి. సతీష్ నువ్వు నీ ఫోటో అయిపోయినాక సన్నీ మనం పోదా ఉండు. చెప్తుంది అదే చూడండి చూడండి ఇద్దరు మా ఇద్దరు చూడండి చేస్తా చూడాలి. ఓకే మళ్ళీ ఇంకోసారి పోయింది చిన్న పోయిందా ఆగు అందరూ ఒకేసారి పోయింది. ఫోటోలే ఇంకెవరు సాయి వదిన మీరిద్దరు పండు అన్న నువ్వా సతీష్ ఒక వెనక సతీ వెనక వెనక నా ఇద్దరు ఒకేసారి అండి చూడండి అక్క చూడండి చిన్న చిన్న పోయింది నవ్వండి. ఓకే మళ్ళీ ఇంకోసారి పోయింది కాలు మీద కాలేరు మైదర్ ఇద్దరు ఇద్దరు ఒకేసారి ఆగండి ఆగండి కళ్ళు మూయ. తమిళ హీరో చిన్నగా ఇంటిరా తమిళ హీరో నైస్. చేయి పెట్టేస్తున్నాడు. అద్దాలు నిన్న అద్దాలు పెట్టుకొని కళ్ళు మూసేసి
ఓకే ఇంకెప్పుడు గంటలు ఉండాలి. పోయినా పోయినా అన్నా వెనక్కున్నా అన్నా ఇట్లా జరుపుకున్నా నువ్వు ఇద్దరు ఒకేసారి పోయిండే ఇది చూడండి ఇది చూడండి సన్నీ సన్నీ లెఫ్ట్ హ్యాండ్ తీసి మన ఫేస్ కనిపిస్తుందా? పోసి కనిపిస్తుందా పోసి ఓకే సన్నీ డన్ సూపర్. పోసి సన్నీ పోయి ఫాస్ట్. ఇదిగో వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు పోండి మై. తీసేయండి తీసుకోండి తీసుకోండి లాస్ట్ లో పోసేది వింతో. అది లాస్ట్ క్లైమాక్స్ పైకి ఎత్తారా దిండిలా. ఇదిగో ఇక్కడ సూర్య అలాగే మౌనిక అలాగే మా వదిన శారీలు ఒకటిగానే ఉన్నాయి కదూ. వీళ్ళ ముగ్గురు డ్రెస్ కోడ్ ఒకటేనన్నమాట. యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురిది కాదు, ఇక్కడ మా మౌనికని తీసేయాలి. సూర్య అలాగే మా వదిన జానకి లక్ష్మి వీళ్ళ నలుగురు ఒకే కలర్ శారీలు తీసుకొచ్చుకున్నారన్నమాట హల్దీ కోసం ప్రత్యేకంగా. కానీ ఇక్కడ కట్టుకున్నది సూర్య అలాగే మా వదిన మాత్రమే. ఇంకొక శారీ మా మౌనిక కట్టుకున్నదన్నమాట. ఆ 4 శారీల్లో అంటే ఒకటి మా వదినది ఉంటుంది, ఇంకొకళ్ళది మా వదిన కట్టేసుకున్నది. పాపం ప్రత్యేకంగా హల్దీ శారీలు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఆ టయానికి వాళ్ళు రాకూడదని రాలేకపోయారన్నమాట. వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి, తప్పదు. సో ముందు నుంచి ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళంతా, ఇలా ఒకే కలర్ శారీలు కట్టుకోవాలి, నలుగురు మంచిగా ఫోటోలు దిగాలి, మంచిగా స్టేటస్లో పెట్టుకోవాలని. కానీ అలా అయింది. పోయింది పోయింది పోయిరా దగ్గర కొండు చూడండి నేను చూస్తా ఉండు స్నానం చెప్పారు స్నానం చెప్పారు ఆయన పోండి చూడండి అయిపోయిందమ్మా మాది అయిపోయిందా అయిపోయిందా నువ్వు పోసావా కొంచెం హైట్ లేదు చిన్న క్లోజప్ స్టార్ట్ తీసుకుంటాను నేను దగ్గర కొంచెం పైకి లేదు ఫేస్ 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 ఈ ఫేస్ ఫేస్ కనపడదా అయింది అందుకు కానీ పోయి నాకు చిన్న పోయి 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 సడన్ పోసి 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 నువ్వు కిందకి దించబాక అంటే స్మైల్ స్మైల్ తో మహి లాస్ట్ ఓకేనా ఇంకోసారి పోయి పోసి ఆ లాస్ట్ ఇది కింద పారిపోయి పోసిపోతుంది పోసిపోతుంది నువ్వు సైడ్ చూస్తా ఉండవు మహి కాలుతుంది లేవది లేదంటే అంతే అయిపోయింది అంతేరా వైజాగ్ స్పెషల్ ఏంటి? కొబ్బరికాయ పచ్చడి చేస్తుందంటండి. వైజాగ్ నుంచి వచ్చి కొబ్బరి పచ్చడి చేస్తుంది. అది చూసారా? ఇక లంచ్ అన్నమాట. లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు.
ఆ మధ్యాహ్నము క్యాటరింగ్ ఏమీ లేదండి మేము, అంటే ఇంట్లోనే చేసేసారనమాట. కొద్దిమందే కదా అని చెప్పేసి ఇంట్లో చేసేస్తాంలే అని చెప్పేసి ఇంట్లోనే తయారు చేశారు లంచ్. హల్దీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదిగో మధ్యలో ఇంట్లోకి వచ్చాను కిందకి. మధ్య ఇంట్లో ఏమో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇవన్నీ వేస్తున్నారన్నమాట. అరటి పండ్లు, అలాగే జాకెట్ పీసులు, అలాగే ఆకు అన్నీ చాలా ఉన్నాయండి ప్యాక్ చేయాల్సినటివి. ఇదిగో వీళ్ళేమో ఇక లంచ్ ప్రిపేర్ అవుతూ ఉంది. లంచ్ అయిపోయే లోపల ఇదిగో ఇక్కడ లడ్డూలు, స్వీట్లు సపరేట్గా ఒక కవర్లో వేస్తున్నారన్నమాట ఆ పిల్లలు కూర్చొని. ఇక అయిపోయిన తర్వాత ఇదిగో అంటే లడ్డూలు స్వీట్ కవర్లో వేసారు, అంతలోపల లంచ్కి పిలిచారన్నమాట. ఇదిగో ఈ అక్క వడ్డిస్తూ ఉంటే ఇక ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఈ అక్క పేరు కూడా సుమతియేనండి, మా వదిన వాళ్ళు వదిన అన్నమాట. అక్క కొబ్బరి పచ్చడి చేసిందన్నమాట. అందుకే ఇందాక ఊరికే అలా అన్నాను కదా, వైజాగ్ నుంచి వచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నావు అక్క అని. సో ఇదిగో అక్క కూర్చొని వడ్డిస్తూ ఉంటే ఇక మగవాళ్ళు ఒక్కొక్కళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఇలా లంచ్ చేసేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అంతే కూర్చోవాలి. పప్పు పంపించదా నువ్వే వెళ్ళింది వాటర్ బాటిల్ ఇరా పక్క ఇదిగోండి ఇక ఈ అమ్మాయి ఏమో మంగళ స్నానం అయిపోయిన తర్వాత లంచ్ చేస్తున్నప్పుడు వచ్చిందన్నమాట. గిఫ్ట్ పట్టుకొచ్చింది మహీకి. ఇక గిఫ్ట్ ఇచ్చేసి లంచ్ చేసేసి ఇక ఇంటికి పోబోతుంది అన్నమాట. అంటే పాప కూడా వచ్చింది, వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. సరే ఇక ఇంటికి వెళ్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని నిల్చోబెట్టి ఇదిగో ఇలా వీడియో తీసానన్నమాట. ఇదండి మా మహి హల్దీ ఫంక్షన్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. గిఫ్ట్ తీసుకోండి, కాళ్ళకు మొక్కురా ఇచ్చి